IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న కలెక్టర్ల సదస్సులో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని, గృహ నిర్మాణ పథకాలకు సంబంధించినటువంటి నిధులు 3,000 కోట్ల రూపాయలను దారి మళ్లించడం జరిగిందని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి 500 కోట్ల రూపాయలను కూడా దారి మళ్లించడం జరిగిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ 1800 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి కారణంగా కేంద్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయల ఫైన్ విధించడం జరిగిందని, ఈ గడిచినటువంటి 5 ఏళ్లలో ఇలా మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయకపోయినటువంటి కారణంగా 8,000 కోట్ల రూపాయల గ్రాంట్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఆపేసిందని, 8,000 కోట్ల రూపాయల నష్టాన్ని ఏపీ ప్రభుత్వం భరించిందని, సో ఈ పరిస్థితికి కారణం గత ప్రభుత్వ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, నిధుల దారి మళ్లింపే దీనికి కారణమని, ఇటువంటి పరిస్థితులు మరలా తలెత్తకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఏ శాఖకు సంబంధించినటువంటి నిధులు ఆ శాఖలో ఖర్చు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఎక్కడా కూడా ఇలా నిధుల దారి మళ్లింపు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఆగిపోవటం, ఫైన్లు కట్టడం ఇలాంటి పరిస్థితులు తీసుకురావద్దని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.